రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మారుస్తామన్నారు మంత్రులు. వచ్చే నెలలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, వివిధ దేశాల పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తామని చెప్పారు. తేమతో పాటు మిల్లర్ల సమస్యలు పరిష్కరించి పత్తి రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు. ప్రజల ఆశీర్వాదంతో మరో 15 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు మంత్రులు. వచ్చే నెల 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు భారీ ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సమ్మిట్ కోసం హైదరాబాద్ శివార్ దుండిగల్లో స్థలాన్ని పరిశీలించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గ్లోబల్ సమ్మిట్ కు ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తామని చెప్పారు. తెలంగాణ పెట్టుబడులకు అనుకూల ప్రాంతమన్నారు బట్టి. పత్తి కొనుగోళ్లు, జిన్నింగ్ మిల్లుల సమస్యలపై ఫోకస్ పెంచారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర జౌళి శాఖ సెక్రటరీతో మాట్లాడారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలను వివరించారు. జిన్నింగ్ మిల్లుల సమస్యలను పరిష్కరించాలన్నారు. తేమ శాతం, ఎకరానికి విధించిన కొనుగోలు పరిమితులపై మరోసారి సమీక్షించాలన్నారు మంత్రి తుమ్మల. రైతులు, జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై చర్చించేందుకు రేపు రాష్ట్రానికి రావాల్సిందిగా సీసీఐ సీఎండీ అధికారులను కోరినట్లు చెప్పారు. రంగు మారిన సోయాబీన్స్ ను కేంద్రం కొనుగోలు చేయాలన్నారు. కొమరవెల్లి మల్లన్న కళ్యాణం జాతర ఏర్పాట్లపై సమీక్షించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో సిద్దిపేట జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఎక్కడా లోటుపాట్లు రావద్దన్నారు. డిసెంబర్ 14న ఉదయం 10 గంటలకు మల్లికార్జున స్వామి కళ్యాణం, 2026 జనవరి 18 నుంచి 16 మార్చి వరకు జాతర ఉంటుందని చెప్పారు. భక్తుల సౌకర్యం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు సురేఖ. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల సెలక్షన్ లిస్టు విడుదల చేశారు మంత్రి దామోదర రాజనరసింహ. ప్రభుత్వ హాస్పిటల్లో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీని చేపట్టింది సర్కార్. డిసెంబర్లో కొత్త ఉద్యోగులు విధుల్లో చేరనున్నారు. మరోవైపు మెడికల్ టూరిజంపై సమీక్ష చేశారు మంత్రి దామోదర రాజనరసింహ. రాష్ట్రంలో మెడికల్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జిల్లా కార్యకర్తల త్యాగంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. తెలంగాణ చరిత్రలో నిలబడేలా 60,000 కోట్ల రూపాయలతో రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కాలువపల్లి దగ్గర రింగు రోడ్డు పనులకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదని, బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలైందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నే గెలిపించాలన్నారు. సుందరీకరణకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో, గౌరవ ఆర్ఎండ్బి మంత్రి వెంకటరెడ్డి గారి చొరవతో మిర్యాలగూడ మున్సిపాలిటీకి 75 కోట్ల రూపాయలు మంజూరు కావడం ఎంతో సంతోషకరం. మహిళలు వ్యాపారంలో రాణించాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మహిళల అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ చింతల బస్తీలో జై భీమ్ మహిళా సంఘం అధ్యక్షురాలు అంజలి కొత్తగా ఏర్పాటు చేసిన టెంట్ హౌస్ ను ప్రారంభించారు వివేక్. ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మొదటిసారి అంగన్వాడీలో ఉన్న ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలకు మిల్క్ పంపిణీ చేశారు మంత్రి సీతక్క. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు మిల్క్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లోకి వచ్చే పిల్లలకు పౌష్టికాహార లోపాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో మొదటిసారిగా ములుగు జిల్లాలో మిల్క్ పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు మంత్రి సీతక్క. అక్కడ పౌష్టికాహార లోపం కూడా చిన్న పిల్లలలో ఎక్కువ ఉన్నది. దీంతో ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మరి మిల్క్ అందించడం జరుగుతుంది అంగన్వాడీ సెంటర్లలో. ఇక్కడ ప్రయోగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొందరలోనే విస్తరింపజేస్తాం. ప్రారంభించినటువంటి మిల్క్ పిల్లలకు ఎట్లా వెళ్తుంది, దాని మూలంగా ఏం ఉపయోగాలున్నాయి అనేది కూడా ఇంకా 1 మంత్ తర్వాత ఎంత
ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత ప్రముఖ కవి అందశ్రీ సంతాప సభను రాష్ట్ర గౌరవానికి తగ్గట్లు తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా నిర్వహిస్తామన్నారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్. కవులు, కళాకారులు, దళిత సంఘాలు, ప్రజా సంస్థలు, ఉద్యోగ సంఘాలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి దళిత, బహుజన వర్గాల పక్షాన నిలిచిన నాయకుడన్నారు మంత్రి. అందశ్రీ సంతాపం సందర్భంగా ఆయన సేవలు ప్రతిబింబించేలా కవి సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇంటర్నేషనల్ పారా స్విమ్మర్ మహమ్మద్ అజీమ్ను ఘనంగా సన్మానించారు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. గచ్చిబౌలిలో జరుగుతున్న 27వ పారా నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో కేరళకు చెందిన అజీమ్ 3 స్వర్ణ పతకాలు సాధించాడు. సెక్రటేరియట్లో తనను కలిసిన అజీమ్ను ఆప్యాయంగా హత్తుకొని మరీ అభినందించారు మంత్రి వాకిటి శ్రీహరి.